ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ యొక్క 2026 సంవత్సరంలో మొట్టమొదటి జనవరి నెలలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించండి అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా అయ్యా, మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోండి అయ్యా. జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా అయ్యా, మాతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి. గత కాలమంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ఇదిగోనైనా ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని చూడలేక తండ్రి ఎంతోమంది నాయన నా తండ్రి అయ్యా ఈ లోకాన్ని వీడి ఉన్నారు నాయన. నేను స్తుతించిన నీ సత్యముని గురించి అది వివరించిన సజీవులనే కదయ్యా తండ్రి ప్రభా స్తుతించగలిగేది. సజీవుల లెక్కలో తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టారు కాబట్టే తండ్రి సజీవుడైనటువంటి నిన్ను తండ్రి ప్రభా అయ్యా ప్రకటించగలిగేటువంటి తండ్రి ధన్యతను తండ్రి మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా, ఏ మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడనై ఉన్నారో తండ్రి ప్రభా సూటిగా స్పష్టంగా మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలు తండ్రి ప్రభా ఏ కృంగిపోయినటువంటి హృదయంతోటి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో తండ్రి అయ్యా తండ్రి నా దేవుడు నాతో మాట్లాడాలని నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. అదే రీతిగా తండ్రి ప్రభా ఆనాడు తండ్రి ప్రభా కొండ మీద చేసినటువంటి ప్రసంగము తండ్రి 3 దినములు నాయన నా తండ్రి ప్రభా ఎంతో ఆసక్తి కలిగి వారు విన్నారయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా అటువంటి ఆసక్తిని తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా తండ్రి ప్రభా మీరు అనుగ్రహించండి అయ్యా, మీరు దయచేయండి అయ్యా, నీ ప్రజలకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా మీరు మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు అయ్యా చెల్లిస్తూ నజరుడిని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట మీ అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు ఈ యొక్క ఆరాధనలో మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం వాక్య ధ్యానంగా చూసుకుందాము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పనిచేయును గాక, ఆమేన్. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతోటి మాట్లాడుతున్నారు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత తండ్రి యొద్దకు ఆరోహణం అయ్యే ముందు శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మీ హృదయాలను అయితే గనక కలవరపడనివ్వద్దు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, కాబట్టి తండ్రిని అయితే గనక నేను వేడుకుంటాను, నేను మీకు ఎల్లప్పుడూ కూడాను మీతో కూడా ఉండేటువంటి పరిశుద్ధాత్మని నేను మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటాను అని వారిని ఆదరిస్తున్నట్లుగైతే కనుక ఈ మాటలు మనమైతే కనుక చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో తల్లి ఏదైనా ఊరెళ్తుందనుకోండి, పిల్లలు ఎంతగానో బెంగ పెట్టుకునేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి అయితే కనుక ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉన్నప్పటికీ కూడాను తల్లితో సమానమైనటువంటి వారైతే కనుక కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన త్రిత్వంలో ఉన్నటువంటి ఒక భాగం పరిశుద్ధాత్ముడు.
ఆయన దేవుని యొక్క సారూప్యంలో అయితే గనక ఉన్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి పరిశుద్ధాత్మ కొరకు అయితే గనక మీరు ఎదురు చూడండి అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి అదే మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే మరి ఆయన ఏం చేస్తారంటండి, పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆయన మీకు సమస్తాన్ని కూడా బోధించేటువంటి వాడిగా ఉంటాడని దేవుడైతే కనుక తెలియజేస్తున్నారు. సమస్తాన్ని కూడాను బోధించేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వసత్యములోనికి కూడా నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. సర్వసత్యంలోనికి ఈ లోకంలో ఎవరినైనా కానీ ఒక ఏంటంటే ఒక రోల్ మోడల్గా తీసుకుంటే వారు కొంతకాలము కరెక్ట్ వేలో వెళ్ళొచ్చు, ఆ తర్వాత పడిపోయినటువంటి స్థితిలో మన యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం కూడా పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కానీ పరిశుద్ధాత్ముడైతే కనుక మనల్ని అటువంటి పడిపోయే స్థితిలో అయితే కనుక ఉంచడండి. మరి ఏ రకంగా మనం ఆలోచన చేయాలి, ఏ సమయంలో ఎప్పుడు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి సమస్త విషయాలని కూడాను ఒక్క విషయంలో కాదండి, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో ప్రావీణ్యత పొందుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా కాదండి, సమస్త విషయాల్లో కూడాను మనల్ని కరెక్ట్ వేలో గైడెన్స్ చేసేటువంటి వాడే హోలీ స్పిరిట్. హల్లెలూయా. అయితే ఈ హోలీ స్పిరిట్ ఎలా పొందుకోవాలనంటే కనుక మొదటగా మరి అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగ్గా యేసు ఇట్లన్ను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి బాప్తిస్మిచ్చు యోహాను కూడాను ఆయనైతే కనుక చెప్తున్నారు, నేనైతే కనుక నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తారని బాప్తిసం ఇచ్చి యోహాను కూడాను మాట్లాడారు. అదే రీతిగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమయ్యేటువంటి తరుణంలో మరి తన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తూ, మరి చిన్న బిడ్డలతోటి తల్లి ఊరు వెళ్ళేటప్పుడు ఏ రీతిగా చెప్తుందో అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మరి శరీరాన్ని ధరించుకొని ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత తండ్రి వద్దకు వెళుతున్నటువంటి తరుణంలో ఆయన శిష్యులతోటి చెప్తున్నారు. అపోస్తల కార్యములు చూసుకున్నట్లయితే మరి ఆయన శిష్యులతో చెప్తున్నారు, మీరు యెరూషలేమునైతే కనుక మీరు విడిచి వెళ్ళొద్దు, ఇక్కడ యెరూషలేములోనే ఉండి మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపిస్తానని చెప్పినప్పుడు అదే రీతిగా వారు యెరూషలేములోనే ఉండి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కనుక పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరిని ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన గొలతే అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరండి? చేపలు పట్టేటువంటి జాలర్లు, ఏ విధమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వారు. కానీ వారు ఎలా ఉన్నారు అని అంటే కనుక ఆ యొక్క పెంతెకొస్తు అనేటువంటి సమయానికి పండుగ దినానికి మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల్లో సుమారు 17 దేశాల నుండి వచ్చారు. ఆ యొక్క ప్రజలంతా కూడాను ఆ యొక్క దేశాల నుండి వచ్చిన వారంతా కూడాను ఏమంటున్నారు, వీరు గలిలయులు కాదా, వీరు చేపలు పట్టేటువంటి జాలర్లు కాదా,
కొత్త మద్యాన్ని ఏమైనా సేవించారా ఏంటి? వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మనం మాట్లాడేటువంటి భాషని వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని వారు ఆశ్చర్యపోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనేటువంటి విషయాలు అయితే కనుక ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా కలిగేటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఒకసారి చూద్దామండి. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి కూడాను మరి ఆయనైతే కనుక మనల్ని ఒప్పింప చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను నేను బాప్తిసం పొందుకున్నాను, ఇంకా పరలోకం చేర్చబడతాను అని వాళ్ళు నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికైతే కనుక వీల్లేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడిగేటువంటి వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారుగా ఉండాలి. ఎందుకొరకు మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి అని అంటే గనక ఈరోజు ఒక 9 విషయాలు అయితే గనక మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఒక 9 విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మరి ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారిని ఏ రకంగా ఒప్పింప చేస్తారని అంటే గనక పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తారు. ఎందుకొరకు అనంటే కనుక దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తారు. నేను తండ్రి వద్దకు వెళ్ళాను కాబట్టి నీతిని గూర్చి ఒప్పింపజేస్తారు. మరి మూడో విషయం ఏంటంటే కనుక లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఈ 3 విషయాలు కూడాను మరి పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా మరి పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే కనుక ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు నవీన స్వభావం లేదంటే కనుక నూతన స్వభావాన్ని అయితే కనుక కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. అంతకు పూర్వము ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా అయితే కనుక ఉండరు, కానీ వారు నూతనమైనటువంటి స్వభావాన్ని అయితే కనుక కలిగి ఉంటారు. మరి తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. మనం ఏ రకంగా రక్షింపబడ్డాము అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఏ రకంగా మనం మరి నవీన స్వభావం పొందుకున్నామనంటే కనుక మనం చేసేటువంటి మంచి కార్యాల ద్వారా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామో అది కాదని చెప్తున్నాడు. తన కనికరము చొప్పునే, దేవుని యొక్క కనికరము చొప్పునే మనం నీటి ద్వారా ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసుకొని మరి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారముగా ఉంటాము, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు మరి నూతనమైనటువంటి స్వభావాన్ని అయితే కనుక ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. మొదటిది ఏంటంటే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. రెండవది ఏమిటి అనంటే కనుక ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో నీటి ద్వారా వారిలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా పనిచేస్తాడు అనంటే కనుక వారి యొక్క స్వభావాన్ని నూతనమైనటువంటి స్వభావంగా అయితే కనుక మారుస్తాడు. హల్లెలూయా. మూడవ విషయం ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు మనలో నివాసం ఉండేటువంటి వాడిగా ఉంటాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉండేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు.
మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుకుందామండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికైతే కనుక తెలియదండి హోలీ స్పిరిట్ అంటే ఏంటనే విషయం అయితే కనుక తెలియదు. కానీ ఎవరైతే రక్షింపబడినటువంటి వారిగా ఉంటారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి వాడిగా ఉంటాడు, నివాసం ఉండేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఆయన నివసించడం ద్వారా మనం సత్యమైనటువంటి మార్గాల్లో నడిచేటువంటి వారముగా ఉంటాము. హోలీ స్పిరిట్ ఎవరైతే కలిగి ఉంటారో వారు సత్యమైనటువంటి మార్గాల్లో నడిచేటువంటి వారిగా అయితే కనుక ఉంటారు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి పునరుద్ధానుడైన తర్వాత మరి ఆయన శిష్యులతోటి చెప్తున్నాడు, ఈరోజు కూడాను మనతోటి మాట్లాడుతున్నారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనక ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు అయితే ఈరోజు నేర్చుకున్నామండి. ఒకటి వచ్చేసి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం పాపమును, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. రెండవది నూతన స్వభావాన్ని ఇస్తాడు. మూడవది మనలో నివాసం ఉండేటువంటి వాడిగా ఉంటాడు. 4వ విషయం ఏంటి, మనలో నివాసం ఉండడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మనలో నివాసం ఉండడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయం అయితే కనుక చూసుకుందాం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఈ యొక్క హోలీ స్పిరిట్ గాడ్ మీలో ఎప్పుడైతే నివాసం ఉంటారో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా నడిపిస్తారనంటే కనుక సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అంటే ఏదో ఒక విషయంలో నిన్ను కరెక్ట్ వేలో గైడెన్స్ చేయడం కాదండి, సమస్త విషయాల్లో కూడాను ఏది రైట్, ఏది రాంగు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకోకూడదు, సమస్త విషయాల్లో కూడాను ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. మరి 5వది ఏమిటి అనంటే కనుక పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనంటే కనుక ఆత్మ ఫలములను పొందుకునేటువంటి వారముగా అయితే కనుక ఉంటాం. హల్లెలూయా, ఆత్మ ఫలాలను పొందుకునేటువంటి వారముగా ఉంటాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 22-23 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. ఎవరైతే హోలీ స్పిరిట్ గాడ్ మరి వారిలో నివాస యోగ్యమైనటువంటి వారిగా మరి వారి జీవితాలని కొనసాగిస్తూ ఉంటారో వారిలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ ఫలాలు ఫలింపచేసేటువంటి వారిగా ఉంటారు. ఆత్మ ఫలాలు ఫలింపచేసేటువంటి వారిగా ఉంటారు. ఆత్మఫలం ఏంటి అనంటే కనుక ప్రేమ కలిగి ఉంటారు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు మరి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను వారి పెదవుల మీద చిరునవ్వు అయితే కనుక మాయం కాదు. 3వది సమాధానం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండేటువంటి వారిగా ఉంటారు. దీర్ఘశాంతం అని అంటే కనుక ఏదో 1 నిమిషం ఉండి లేదంటే 1 గంట ఉండి అట్లా కాదండి. దీర్ఘశాంతం అంటే కనుక ఎటర్నల్ పీస్ ఎల్లప్పుడూ కూడాను ఆ యొక్క దీర్ఘశాంతాన్ని కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. దయాళుత్వం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక మన ఇంటి ముందుకే ఎవరైనా కానీ మరి ఒక భిక్షగారు వచ్చే అనుకోండి, వారికి ఆకలేస్తుంది, లేదంటే కనుక వారికి సరైన వస్త్రాలు లేవు, అలాంటప్పుడు దయ చూపించేటువంటి వారిగా ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఇవ్వడము, ఆహారం ఇవ్వడము, ఏదో
మనం చేయగలిగింది చేసేటువంటి వారముగా ఉంటాము. వారి మీద దయ చూపించేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. దయ కలిగి ఉంటారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మంచితనాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మంచి కార్యాలు చేయడం కొరకే వారు ఎదురు చూసేటువంటి వారుగా అయితే కనుక ఉంటారు. తర్వాత విశ్వాసము అంటే అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసం కలిగి ఉండేటువంటి వారు కాదు, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నా దేవుడు తప్పక నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని అయితే కనుక కలిగి ఉంటారు. అందుకొరకే ఆత్మఫలాల్లో ఈ విశ్వాసాన్ని కూడా అయితే కనుక చేర్చడం జరిగింది. సాత్వికము అని అంటే ఏంటండి? సాత్వికం అని అంటే కనుక ఒబీడియన్స్ అని చెప్పచ్చు, విధేయత అని చెప్పచ్చు. సాత్వికం కలిగినటువంటి మరి ధన్యతల్లో కూడాను దేవుడైతే కనుక హల్లెలూయా రాయించాడు. ధన్యతల్లో అయితే కనుక మనం చూసుకున్నట్లయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు అని రాయబడి ఉన్నది. సాత్వికమైనటువంటి మనస్సు అంటే కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎంతో కటువుగా ఉంటాయి, కానీ మరి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎంతో సాత్వికంగా మాట్లాడుతుంటారు, ఎంతో మృదువుగా మాట్లాడుతుంటారు. ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఎవరు కలిగి ఉంటారనంటే కనుక ఎవరిలో హోలీ స్పిరిట్ పనిచేస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ ఫలాలు అన్నీ కూడాను ఎవరు కలిగి ఉంటారనంటే కనుక పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే కనుక నివాసముగా ఉంటారో వారి జీవితాల్లో వారు కలిగి ఉండేటువంటి ఆత్మఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో మరి బ్లైండ్గా చెప్పేయచ్చు వన్ వర్డ్ ఏంటంటే కనుక వీళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. కాబట్టే ఈ లక్షణాలన్నీ కూడాను దేవుని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరి లక్షణాలు అండి? దేవుని యొక్క లక్షణాలు. కాబట్టి వీళ్ళని హోలీ స్పిరిట్ లీడ్ చేస్తున్నారని ఈజీగా అయితే కనుక రికగ్నైజ్ చేస్తారు. హల్లెలూయా. తర్వాత హోలీ స్పిరిట్ కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే కనుక ఆత్మ వరాలను కూడాను దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడండి. ఎవరైతే ఆత్మ ఫలాలు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారికి దేవుడు ఏమిస్తారండి? ఆత్మవరాలు. మరి ఆత్మవరాలు అవి ఏంటి అనంటే కనుక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మరి ఒకసారి చూసుకుందామండి. 1 నుండి చూసుకున్నట్లయితే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులైనప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధముగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అటన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఎలాగనక ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మనుసరించే జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ వరాలు మరి రకరకాలుగా ఉన్నప్పటికీ కూడాను వీటన్నిటినీ కూడాను కార్యసిద్ధి కలుగజేసేది అంటే జరిగించేది ఎవరు అనంటే గనక హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఒక్కొక్కరికి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఒక్కొక్క వరం కొంతమందికి ఇవ్వచ్చు, లేదంటే కొంతమందికి 2 వరాలు ఇవ్వచ్చు, లేదా కొంతమందికి ఈ యొక్క కృపావరాలు
ఈ యొక్క ఆత్మవరాలు కంప్లీట్గా కూడాను ఇవ్వడానికి ఆయనకి అధికారం అయితే కనుక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 6 విషయాలు అయితే కనుక మనం తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మ మరి కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అని అంటే కనుక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. 1. రెండవది నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. 3వది మనలో ఆయన నివాసం ఉంటాడు. 4 సర్వసత్యానికి ఆయన నడిపిస్తాడు. 5 ఏంటంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండేటువంటి వారంగా ఉంటారు ఎవరైతే హోలీ స్పిరిట్ కలిగి ఉంటారో. ఆత్మ ఫలాలు మాత్రమే కాదు, ఆత్మ ఫలాలు ఎవరి జీవితంలో అయితే కనుక ఫలభరితంగా ఉంటాయో వారి జీవితాల్లో ఆత్మ వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ కూడాను పొందుకునేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి పరిశుద్ధాత్మ అధికారము క్రీస్తును ప్రకటించడానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శిష్యులు అందరూ కూడాను పిరికివారని చెప్పవచ్చు. ఒక పేతురు మాత్రమే కాదు, అందరూ పిరికివారని చెప్పవచ్చు. ఎందుకొరకనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసేటువంటి క్రమంలో ఒక యోహాను తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వారు వెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఒక్క యోహాను మాత్రమే ఆ యొక్క సిలువ దగ్గర నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కానీ మరి ముఖ్యంగా పేతురును చూసుకున్నట్లయితే కనుక పిరికివాడని చెప్పేసి అనేకులు చెబుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసేటువంటి క్రమంలో 3 సార్లు యేసు ఎవరో తెలియదని చెప్పినటువంటి వాడిగా కూడా ఉన్నాడు. మరి అటువంటి పిరికివాడైనటువంటి పేతురు ద్వారానే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ యొక్క యెరూషలేము మేడగదిలో ఆయన అనర్గళంగా క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానాలను గురించి ప్రకటించినప్పుడు ఒకే ఒక రోజులో అపోస్తుల కార్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక రోజు ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందుకున్నారు. 3,000 మంది రక్షింపబడ్డారు. మరి ఆ తర్వాత 4వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే 5,000 మంది పురుషులు మొట్టమొదట ఆదిమ సంఘము ఏ పిరికివాడు అని చెప్పేసి ముద్ర వేయబడిందో పేతురు మీద, అదే పిరికివాడైనటువంటి పేతురు అనర్గళంగా ప్రసంగించాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి, ఆయన జనన, మరణ, పునరుద్ధానాలను గురించి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రసంగించాడో ఆ యొక్క పిరికివాడైనటువంటి పేతురు ప్రసంగించినటువంటి ప్రసంగం ద్వారా, గంభీరమైనటువంటి ప్రసంగం ద్వారా ఆదిమ సంఘ పునాదులు అయితే కనుక నిర్మించబడ్డాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అని అంటే కనుక పరిశుద్ధాత్మని ఎవరైతే కనుక కలిగి ఉంటారో వారు గంభీరమైనటువంటి స్వరంతోటి ప్రకటించేటువంటి వారుగా ఉంటారు. పిరికివారిగా అయితే కనుక ఉండరు. హల్లెలూయా. పిరికివారిగా అయితే కనుక ఉండరు. గంభీరమైనటువంటి స్వరము కలిగి ఎక్కడైనా, ఏ స్థలమైందైనా, ఏ జనుల మధ్య అయినా కానీ ప్రకటించేటువంటి వారుగా ఉంటారు. దేవుని సువార్తను గంభీరంగా ప్రకటించేటువంటి వారుగా అయితే కనుక ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ప్రసంగించడానికి, వాళ్ళు ప్రకటించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులు అంటున్నారంట, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు మా గ్రామానికి వచ్చారని చెప్పేసి వారు మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. ఎందు నిమిత్తమో వారు ఆ రీతిగా మాట్లాడారండి. ఒకప్పుడు పిరికివారుగా పిలువబడ్డారు, ఒకప్పుడు ఎందుకు పనికిరానటువంటి వారుగా పిలువబడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో వారు గంభీరమైనటువంటి స్వరములతోటి వారు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడాను యేసే నిజమైనటువంటి దేవుడని వారు స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
అధికారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడండి. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఉంటాడనంటే కనుక అధికారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఆయన గంభీరమైనటువంటి స్వరముతోటి మరి నీకు అధికారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మరి అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము మరి 31వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పిరికివారు మరి యూజ్లెస్ పీపుల్ అని పిలువబడ్డారో వారు ప్రకటిస్తున్నప్పుడు ఎలా ఉన్నదంటే అక్కడ పరిస్థితి భూమే కంపించినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమే కంపించింది. అక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమరయ ప్రాంతము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మరి ఆయన యొక్క ఆత్మ కార్యములు మన మధ్యలో జరిగించబోతున్నారు. ఆయన యొక్క ఆత్మ నడిపింపు ద్వారా దేవుడు మనతోటైతే గనక మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి జనముల మధ్య కూడాను దేవుని సువార్తని గంభీరంగా ప్రకటించినటువంటి వారిగా అయితే కనుక ఆయన శిష్యులు ఉన్నారు. నేటి కాలంలో కూడాను మరి అటువంటి సేవకులను అయితే కనుక మనం చూస్తున్నాం. ఏ రీతిగా వారు చెప్పగలుగుతున్నారు అంత గంభీరముగా అని అంటే కనుక వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారికి అట్టి అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి అధికారం నాకు కూడా కావాలని చెప్పేసి నువ్వు తలంచుచున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ సహాయం కొరకు నువ్వు వేడుకో. పరిశుద్ధాత్మ సహాయం కొరకు నువ్వు అడిగినట్లయితే మరణిశ్చయముగా అడుగు వారికి ఎల్లరికీ కూడాను ఆయన ఉచితముగా అనుగ్రహించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకానొక సందర్భంలో పేతురు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నటువంటి తరుణంలో, పేతురు ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి క్రమంలో సీమోను అనేటువంటి గారడీవాడు కూడా వచ్చి డబ్బులు అక్కడ పెట్టి అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా అటువంటి ఘనమైన కార్యాలు జరిగించాలి. అపోస్తుల కార్యంలో చూస్తామండి 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో మనం చూస్తాము. 8వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొంది, అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందు అని తలంచుకొని అందున నీ వెంట నీతోనే నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము అనేది ఏదో డబ్బులు పెడితే వచ్చేది కాదండి. లేదంటే కనుక ఏదైనా ఇన్ఫ్లుయెన్స్, ఈ లోకంలో మనం ఏదైనా ఒక ఉద్యోగాన్ని కానీ, లేదంటే ఏదైనా ఒక యూనివర్సిటీలో, కాలేజీలో, స్కూల్లో సీట్ అయినా కానీ సంపాదించుకోవచ్చు కానీ, లేదంటే ఏదైనా ఒక పదవి పొందుకోవచ్చు కానీ, రికమెండేషన్స్ ద్వారా లేదంటే డబ్బుల ద్వారా పరిశుద్ధాత్మని పొందుకోవడం అనేది అసాధ్యము. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎవరు పొందుకుంటారనంటే గనక ఎవరైతే యేసు తమ స్వరక్షకుడని అంగీకరించి బాప్తీసము పొందుకుంటారో అటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు వారిలో నివాసం చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఏంటి, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం ఏంటంటే కనుక ఆయన మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచేందున
వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని గైడెన్స్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సమస్త విషయాలను కూడాను మరి ఆయన మనల్ని లీడ్ చేసేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు. మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన కుమార్తెలుగా కుమారులుగా అయితే కనుక పిలువబడతాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని ఆత్మచేత ఎంతరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. అనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనము దాస్యపు ఆత్మనైతే మనకి దేవుడు ఇవ్వలేదండి. దాస్యపు ఆత్మనైతే గనక దేవుడు మనకి ఇవ్వలేదు. దత్తపుత్రాత్మనైతే గనక మనకి ఇచ్చాడు. కాబట్టి మరి పూర్వకాలంలో అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి క్రమంలో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మరి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రజల పాపములందరి నిమిత్తమై కూడాను ఆయన ఆ యొక్క రక్తాన్ని మరి నిబంధన మందసం మీద ఆయన ప్రోక్షింప చేస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మహిమ ఆ యొక్క కరుణాపీఠం మీదకి దిగి వచ్చి సర్వ పాపములో కూడాను ఆయన క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు. సర్వ పాపాలను కూడా వారు విడుదల పొందినటువంటి వారుగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క జంతు బలులకి బదులుగా ఆయనే ఒక బలి పశువుగా మారి పాళెము వెలుపల ఎప్పుడైతే ఆయన శిలువ మ్రానికి కొట్టబడి ఆయన రక్తం చిందించి ఆయన మన కొరకు ప్రాణము పెట్టారో అప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డుతెర రెండుగా పైనుండి చీలిపోయింది. అప్పుడు డైరెక్ట్గా మనము దేవుడితోటి మాట్లాడడానికి దేవుడైతే కనుక అవకాశం ఇచ్చాడు. అబ్బా తండ్రి అని చెప్పి. అంతకు పూర్వము మన పక్షంగా మనం డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేయడానికి లేదు. మనం డైరెక్ట్గా దేవుడిని మన పాపక్షమాపణ నిమిత్తము అడిగేటువంటి అవకాశం అయితే కనుక లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మన కొరకు శిలువ మ్రాను మీద త్యాగం చేశారో అప్పుడు ఆ దేవుడికి మనకి కనెక్షన్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్గా అయితే కనుక మారిపోయింది. మరి అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారు దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. మీరు దాసీలు కాదు, దాసురండ్రు కాదు, కానీ ఎవరైతే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉంటారో మనం ఎవరు అండి? దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా. దేవదూతలు కూడా ఎందుకొరకు ఉంచారు అని అంటే గనక మనకి పరిచర్య జరిగించే నిమిత్తమే. దేవదూతలను కూడాను మనకి పరిచర్య జరిగించే నిమిత్తమే దేవుడైతే గనక నియమించాడు పరిచారకులుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు మరలా భయపడకు, మీరు దాస్యపు అర్హత ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడండి. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు అని అంటే కనుక పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక ఆయన ఒక క్రియేటర్గా ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించాడు. ఆయన సారూప్యంలో ఆదాము తయారు చేశాడు. మరి మరి సర్వాధికారాలను కూడా వారికి ఇచ్చారు. వారు ఆ యొక్క అధికారాలని దుర్వినియోగం చేసినప్పుడు దేవుడైతే కనుక వారిని ఆ యొక్క ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టబడినటువంటి స్థితిలో అయితే కనుక మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు వారితోటి మాట్లాడుతూ వారితోటి సహవాసం చేస్తూ పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితో కూడా నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎన్ని మార్లు దేవుడు వారితోటి సహవాసం చేస్తూ వారితోటి మాట్లాడుతూ వారిని గైడెన్స్ చేస్తున్నప్పటికీ కూడాను దేవుడు ప్రజలు అని పిలువబడేటువంటి ఇజ్రాయేలీలు దేవునికి ఎప్పుడు కూడాను
ఆయన్ని విసిగించేటువంటి వారుగా ఉన్నారు, ఆయనకి కోపం తెప్పించేటువంటి వారుగా ఉన్నారు. అందుకొరకే మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు దేవునికి మానవునికి సంబంధం లేకుండా సైలెంట్ ఇయర్స్గా అయితే కనుక మిగిలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరలా ఆయన ఏకైక కుమారుడిని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు మనం ఏదైతే చేయలేకపోయామో, ఏదైతే పాపం అనేటువంటి బురదని అంటించుకొని వదిలించుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని చూచి జాలిపడినటువంటి దేవుడు మరలా ఎట్లయినా సరే ఆ యొక్క బురద నుండి వీరికి విడుదల కలగజేయాలి అని ఆయన యొక్క ఏకైక కుమారుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడం ద్వారానే ఈ యొక్క పాపకట్లు శాపకట్లు తెంపబడతాయని ఆయన యొక్క ఏకైక కుమారుని మన కొరకు పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రి ఏ పని నిమిత్తమైతే ఈ భూలోకానికి పంపించారో తండ్రి చిత్తాన్ని ఆయన 100కి 100% ఆయన నెరవేర్చాడు. మరలా ఆయన తండ్రి యొద్దకు ఆరోహణం అయ్యేటప్పుడు మరి ఆయన అయితే కనుక మనల్ని ఒట్టిగా విడిచిపెట్టలేదు, పరిశుద్ధాత్మకి అప్పగించారు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం మనల్ని నడిపిస్తున్న వారు ఎవరు అనంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క గైడెన్సు ఎప్పటి వరకు ఉంటుంది అనంటే కనుక మరలా ఆయన 2వ రాకడ వరకు కూడాను మనల్ని ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మరి ర్యాప్చర్ సమయంలో, రహస్య రాకడలో మరి దేవుడు వస్తారో అప్పుడు మరి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారిని మరి ఆయనకి అప్పగించేటువంటి వాడిగా ఉంటాడు. అప్పటికి పరిశుద్ధాత్మ యొక్క డ్యూటీ, పరిశుద్ధాత్ముడు యొక్క పని అయితే కనుక ఆయనకి అప్పగించినటువంటి బాధ్యతలను అయితే కనుక ముగించబడతాయని చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఈ లోకంలో మనం ఎవరెవరు గైడెన్స్ మనం తీసుకుంటూ ఉంటామో, ఒక స్నేహితులనో లేదంటే కనుక ఇంక ఇతరితర ఎవరినైనా కానీ తీసుకునవచ్చు. కానీ ఒక్కొక్కరు కొన్ని విషయాల్లో మాత్రమే వారు ప్రావీణ్యత కలిగినటువంటి వారిగా ఉంటారు. కొన్నిసార్లు వారు చెప్పినటువంటి గైడెన్స్ కరెక్ట్ వేలో ఉండవచ్చు, కొన్నిసార్లు రాంగ్ వేలో వెళ్ళవచ్చు. కానీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్ముడిని ఎప్పుడైతే నీలోనికి నువ్వు ఆహ్వానించుకుంటావో ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మరి మన మూల వాక్యాన్ని అయితే కనుక మనం ఒకసారి చూసుకుందాము. మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. మొదటగా తండ్రి కుమారుడిని పంపించారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించారు. కుమారుడు తండ్రి ఏ పని అయితే చెప్పారో ఆ కార్యాన్ని ముగించేసి మరి తండ్రి వద్దకు మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నటువంటి క్రమంలో మరి శిష్యులకి తెలియజేస్తున్నాడు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపించమని తండ్రిని నేను వేడుకుంటాను, మిమ్మల్ని అయితే ఉట్టిగా నేను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పేసి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంరక్షించేటువంటి దేవుడు, మన పట్ల ఎంత కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు అనంటే కనుక కంటి పాపలాగా మనల్ని అయితే కనుక కాచి కాపాడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అనునిత్యము అనుక్షణము కూడాను మనల్ని ఆయన కంటి పాపలాగా, మిమ్మల్ని ముట్టుకునేవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం హాస్పిటల్స్లో అట్లాగ చూస్తూ ఉంటాము, కొన్ని చోట్ల 24/7 అని. ఆ యొక్క 24/7 అక్కడ చేస్తున్నటువంటి స్టాఫ్ కానీ మరి పని చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ 24/7 కూడాను ఆయన కునికక నిద్రించక మన కొరకు ఆయన మనల్ని ఆదరించు నిమిత్తం కంటి పాపలాగా మనల్ని ఆదరిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మరి ఆయన సారూప్యంలో మనల్ని చేసుకున్నటువంటి దేవుడు ఎప్పుడైతే తప్పిపోయాడో మానవుడు, మరలా ఆ పాపాలను సరిచే నిమిత్తం ఆయన కుమారుడిని పంపించాడు. ఆయన కుమారుడు మన పాప శాపాల నిమిత్తము మరి
తన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు. మనకొక మార్గాన్ని అయితే కనుక వేశాడు. మనకొక నిచ్చెనగా అయితే కనుక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి భూమికి ఒక నిచ్చెనగా అయితే కనుక ఉన్నాడు. ఆయన వెళుతూ మరి మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, కానీ మన కొరకు ఒక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన అయితే కనుక ఈ భూలోకాన ఆయన మన కొరకు మరి వదిలి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఆదరణ మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడండి. ఆయన క్షణమైనా కానీ మనల్ని విడిచిపెట్టలేదండి. ఆయన క్షణమైనా కానీ నిన్ను త్రోసివేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువదే కాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ నడిపింపు లేకుండా ఆయన ఆత్మ నడిపింపు లేకుండా ఒక క్షణము కూడా మనమైతే గనక బ్రతికి ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. యెషయా గ్రంథం 54:7 చూసుకున్నట్లయితే, నిమిషం మాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిమిషం మనల్ని ఎడబార్చినా కానీ మనం బ్రతకలేమండి. హల్లెలూయా. అందుకొరకే నూతన నిబంధనలో దేవుడైతే కనుక ఆయన శిష్యులతోటి చెప్తున్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు కూడాను సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిమిషం మాత్రము మనల్ని విడిచిపెడితే మనం ఏ రీతిగా ఉంటామండి. అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకర్తను మన కొరకు ఆయన ఈ భూలోకానికి పంపించారు అని అంటే కనుక, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఉన్నట్లయితే కనుక ఆయన సదాకాలం మనతో కూడా మరి ఉండలేడు. ఎందుకు ఉండలేడు అని అంటే కనుక కేవలం ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేవాడేమో. కేవలం ఆ యొక్క యెరూషలేము ప్రాంతం వరకు మాత్రమే ఆయన దేవుడిగా ఉండేవాడేమో. పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఆయన ఈ భూలోకాన్ని విడిచి వెళుతూ తండ్రి యొద్దకు ఆరోహణమవుతూ పరిశుద్ధాత్మను పంపించారు అని అంటే కనుక, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులైనటువంటి వారు బూదిగంతముల వరకు కూడాను ఆయన యొక్క సువార్తను ప్రకటించగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని ఎవరిచ్చారు అని అంటే కనుక హోలీ స్పిరిట్ గాడ్ వారితో కూడాను మరి వారిలో కూడాను ఉన్నారు. కాబట్టి అంత ధైర్యం కలిగి అధికారముతోటి వారు సువార్తను ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పరిశుద్ధాత్మ మరి చేసేటువంటి 9 కార్యముల గురించి అయితే కనుక మనం తెలుసుకున్నాము. ఒకటి వచ్చేసి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. రెండవది పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే గనక మరి ఎవరు అయితే కలిగి ఉంటారో వారు నవీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మూడవది ఆయన మనలో నివాసం ఉండేటువంటి వాడిగా ఉంటాడు. నాలుగవది సర్వసత్యములోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. ఐదవది ఏంటి అనంటే గనక పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే కనుక ఉంటాడో మరి ఒక రికగ్నిషన్ ఏంటంటే కనుక వారిలో ఆత్మ ఫలాలు, ఒక చేంజ్ అనేది అయితే కనుక కనిపిస్తుంది. ఈ యొక్క 9 ఆత్మ ఫలాలు కూడాను వారిలో ఫలభరితముగా ఉండేటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తాం. ఎవరైతే ఈ యొక్క ఆత్మ ఫలాలని కలిగి ఉంటారో నిశ్చయముగా వారిలో దేవుడిచ్చేటువంటి గిఫ్ట్స్ ఏంటంటే ఆత్మ వరాలని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆత్మ వరాలని కూడా ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. వారి యొక్క భక్తి జీవితాన్ని, వారి యొక్క విశ్వాసపు జీవితాన్ని దేవుడు మరి ఆయన చిత్తానుసారముగా ఆత్మ వరాలని అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, 7వ విషయం ఏంటనంటే కనుక పరిశుద్ధాత్ముడు
క్రీస్తును ప్రకటించడానికి కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని కూడా దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎవరైతే, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి ఎదురుగా ఎంత గ్రేట్ పీపుల్ ఉన్నారో అనేది మనుషుల వైపు చూడరు, కానీ దేవుడి యొక్క శక్తి ద్వారా వారు కార్యాలు జరిగించేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గొల్యాతు ఎంతో దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, కానీ గొల్యాతు ఒక చిన్న యవన వయసులో ఉన్నటువంటి వాడు. కానీ ఈ యొక్క యవన వయసులో ఉన్నటువంటి వాడు అంత గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి గొల్యాతుని చూసి భయపడలేదు, కానీ ఏం మాట్లాడుతున్నాడండి? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? నేనైతే జీవము కలిగినటువంటి నా దేవుని పేరిట నీ మీదికి యుద్ధానికి వస్తున్నానని గంభీరంగా పలికాడు. అదే రకమైనటువంటి విశ్వాసంతో ఒడిసెల రాయితోటి కొట్టినప్పుడు దేవుడు విజయాన్ని అయితే గనక ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎవరైతే కలిగి ఉంటారో, ఎదురుగా ఏమి ఉన్నది, ఎవరున్నారు, ఎంత ఘనులు అని మనుషుల యొక్క ఈ భూలోక సంబంధమైనటువంటి క్యాపబిలిటీస్ని వాళ్ళు కౌంట్ చేసుకోలేరండి. వాళ్ళు కౌంట్ చేయరు. ఎందుకు చేయరు అని అంటే గనక వారితో కూడా ఉన్నది లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడాను మనకి ఎదురుగా ఎంత పెద్ద ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎంత పెద్ద సమస్య ఎదురైనప్పటికీ కూడాను మనం చెప్పవలసినటువంటి, ప్రకటించవలసినటువంటి మాట ఒకటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే కూడాను గొప్పవాడు, కాబట్టి నేనైతే గనక భయపడను అని ఒక ధైర్యం కలిగి ఉండేటువంటి వారముగా అయితే గనక ఉండాలి. అదే రీతిగా ఏ పిరికి వారిగా పిలువబడ్డారో ఆయన శిష్యులు, అదే పిరికివాడైనటువంటి పేతురు ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మొట్టమొదటగా 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది మొట్టమొదటి ఆదిమ సంఘ పునాదులు వేసింది పిరికి వాడైనటువంటి పేతురే. హల్లెలూయా. కాబట్టి నీవు కలిగినటువంటి క్యాపబిలిటీస్ని బట్టి నువ్వు అధైర్యపడవద్దు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి బట్టి నీవు అతిశయించేటువంటి స్థితిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వ విషయం ఏంటి అనంటే కనుక ఆయన మనల్ని గైడ్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. 9వ విషయం ఏంటి అనంటే కనుక పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క కుమార్తెలుగా, కుమారులుగా అయితే కనుక పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9 విషయాలు అయితే కనుక గుర్తున్నాయి కదండి. 1, పరిశుద్ధాత్మ కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. 1, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. 2వది నవీన స్వభావాన్ని ఇస్తాడు. 3వది మనలో ఆయన నివాసం ఉంటాడు. 4వది సర్వసత్యంలోకి నడిపిస్తాడు. 5 ఆత్మ ఫలాలు ఫలింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. 6 ఆత్మ వరాలను ఇస్తాడు. 7వది ఆయన అధికారాన్ని ఇస్తాడు క్రీస్తుని గురించి ప్రకటించడానికి. 8 మనల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. 9 వచ్చేసి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడడానికి ఆయన అధికారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ 9 కూడాను నా జీవితంలో నేను పొందుకోవాలి, ఈ 9 కూడాను నా జీవితంలో జరగాలి, అటువంటి అనుభవాన్ని, అటువంటి అనుభూతిని నేను కూడా పొందుకోవాలి అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో నిశ్చయముగా ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు కదండి. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నిశ్చయముగా వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించబోతున్నాడు. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని లీడ్ చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీరు మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించినటువంటి గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మని తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించడానికి తండ్రి ప్రభా మీరైతే కనుక మా కొరకు అయా పంపించి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. అయా పరిశుద్ధ
పరిశుద్ధాత్మ అయా నడిపింపు కొరకు తండ్రి ప్రభా నిబిడలు ఎంతమంది అయితే వారిని వారు సబ్మిట్ చేసుకుంటున్నారో తండ్రి అట్టి వారిని మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలయం. అట్టి వారి జీవితాల్లో తండ్రి నూతనమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి అయ్యా తండ్రి ప్రభా. ఆనాటి ఆది అపోస్తలులను ఆయన పిరికి వారిగా పిలువబడ్డారయ్యా, కానీ ఎప్పుడైతే తండ్రి పరిశుద్ధాత్మను పొందుకున్నారో తండ్రి ప్రభా వారు గొప్ప కార్యాలు జరిగించారయ్యా తండ్రి. అయ్యా నీ సువార్తను గంభీరంగా ప్రకటించారయ్యా. అయ్యా పేతురు తండ్రి అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు వెళుతున్నటువంటి క్రమంలో తండ్రి వారి యొక్క నీడ తాకిన వెంటనే తండ్రి ప్రభా రోగులు స్వస్థపడ్డారంటయ్యా. వారి యొక్క నడికట్లను ముట్టిన వెంటనే తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారికి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి వ్యాధుల నుండి విడుదల పొందుకున్నారంటయ్యా తండ్రి. దెయ్యముల నుండి విడుదల నాయన నా తండ్రి, దురాత్మ శక్తుల నుండి విడుదల ఆయన నా తండ్రి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి చేతులు ఇచ్చినప్పుడు తండ్రి పరిశుద్ధాత్మను పొందుకున్నారంటయ్యా. వారి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు నిలబడినటువంటి స్థలము కంపింపబడిందంటయ్యా. అంత గొప్ప అధికారముతోటి తండ్రి మీరు పని చేస్తున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అటువంటి అధికారము తండ్రి ప్రభా మాకు కూడా దయచేయండి. పిరికితనం కలిగినటువంటి ఆత్మను మీకు ఇవ్వలేదు, ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అటువంటి ఆత్మను తండ్రి ప్రభా కలిగినైనా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి అయ్యా తండ్రి నశించిపోవచ్చినటువంటి అనేక ఆత్మలను సంరక్షించే నిమిత్తము, చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి అనేకులను తండ్రి వెలుగు మార్గంలో నడిపించే నిమిత్తము తండ్రి మీ ఆత్మ శక్తిని తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా తండ్రి దయచేయండి దేవా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకను కూడా తండ్రి ప్రభా ఎవరైతే నీ సువార్తను ప్రకటించడానికి తండ్రి అయ్యా పిరికితనంతో ఉంటున్నారు నాయన, ఆ పిరికితనం కలిగినటువంటి ఆత్మను వారిలో నుండి తీసివేయండి అయ్యా. ధైర్యం కలిగినటువంటి ఆత్మను వారిలో మీరు ఉంచండి అయ్యా తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపు నాయన అయ్యా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా తండ్రి మా జీవితాలకు తండ్రి ప్రభా మీరు తోడయించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన మీ పాద సముఖముకు చేర్చుకుంటూ అయ్యా నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించినగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యముల అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగినగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలని వ్యాపారాలని ప్రతి విధమైనటువంటి పరిస్థితులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యముల అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగినగాక, ఆమేన్.